దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి అని అనుకునే మనసు నీకున్నప్పుడు అప్పు చేసైనా లేదు అనుకోకుండా దేవునికి పని కొరకు నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వలేవా? ఇప్పుడు నీకు మనసే లేదు కాబట్టి ఏం చెప్తావు తెలుసా? ఏమండే డబ్బున్న వాళ్ళు ఇవ్వట్లేదండి, లేని మేమెక్కడ ఇస్తామండి, మా సంగతి ఏంటో దేవుడికి. అసలు నీకు ఆసక్తి ఉంటే, ఆసక్తి అనేది ఉంటే దేవుడు నీకు ఆ మార్గాల్ని ఖచ్చితంగా తెరుస్తాడు. ఇప్పుడు ఏం లేదు మనకి, చెప్పండి, ఏం లేదమ్మా ఆసక్తి. ఇప్పుడు దేవుని పని కొరకు కష్టపడి ఖర్చు పెట్టి దేవుని పని కొరకు చేసింది దేవుని దగ్గర ఉంటుందా? నీ కొరకు నువ్వు నీ సంతోషాల కొరకు చేసింది నీ దగ్గర ఉంటుంది. ఏది లెక్కలోకి వస్తుంది చెప్పండి? కానీ ఇక్కడ అదే అంటాడు, దేవుని పని విషయంలో ఎప్పుడు కూడా సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. సాకులు చెప్పేవారిగా